ఇంటర్ కాలేజ్ టీము అట్లాగే యూనివర్సిటీ టీం ఆడినట్టు 12 టీంలు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే నేను 10 రోజుల క్రితం మా ఆఫీస్కి వేణుగారు మా పార్టీ గారు వచ్చి ఇట్లా టోర్నమెంట్ పెడదామండి, మధ్యలో బ్రేక్ వచ్చింది, మేము మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం, మీ సహాయ సహకారం చేయాలంటే నేను చాలా ఆశ్చర్యపోయా. ఏంటి అసలు క్రికెట్ వీళ్ళు ఎప్పుడు ఆడతారు, ఎక్కడ టైం ఉంది వీళ్ళకి, గురజానికి టైం ఉండదు, ఒకసారి పండుగలకి ఎట్లా ఆడతారంటే లేదండి అందరూ ప్రిపేర్ అయ్యామో చేస్తున్నామంటే తప్పకుండా సహాయ సహకారం అందిస్తామని చెప్పి మేము కూడా ఏదో చిరు సత్కారం ఇక్కడ గ్రౌండ్ దొరకటం, డాక్టర్ గారు ఉండటం ఇక్కడ దగ్గరలో, అట్లాగే భాష్యం సంస్థలు కాంతారావు అందరూ కూడా సపోర్ట్ చేయడంతో ఇంత బ్రహ్మాండంగా నేనైతే ఇంత ఎంజాయ్ చేస్తాను అనుకోలేదు. పార్థు గారికి నేను 4 ఫోన్ చేస్తున్నాను, బయలుదేరినా అంటే ఒక టీం అయిపోయిన తర్వాత కానీ చాలా టైం పడుతుంది నన్ను ఆయనే ఆపాడు, లేకపోతే నేను 4 వచ్చి కూర్చున్నాను ఇక్కడ. సో ఏదైనా సరే ఇంత అద్భుతమైన ఇనిషియేటివ్ తీసుకున్న వేణు గారికి, రావా స్వామి గారికి, అట్లాగే మా పార్థు గారికి అందరికి కూడా చాలా అద్భుతంగా. ఎందుకంటే సృష్టిలో ఏదున్నా సరే, గుంటూరులో కానీ ఎక్కడున్నా సరే అందరూ బాగుండాలని కోరుకునేది మొట్టమొదటి పురోహితులే. మేము దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర పూజ చేసుకోవాలన్నా, ఆశీర్వాదం తీసుకోవాలన్నా ముందు పురోహితుల ద్వారా మేము అంతా చేసుకుంటాం. మాకు మా బాగోగులు చూసి మంచి రోజు ఈ పూజ చేస్తే మంచిదని చెప్పి మా ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి చేయటం, నన్ను వల్ల మీ అందరి వల్ల మేము కూడా చల్లగా ఉన్నాం. మేము కూడా అట్లాగే చల్లగా వ్యాపారాలు చేసుకుంటూ అట్లాగే ఎదుగుతా ఉన్నాం. మేము మా పిల్లలు కూడా మా శర్మ గారికి అయితే మా ఇంట్లో వాళ్ళందరి పేర్లు అన్నిటితో సార్ కంటతా ఆయనకి, ఎవరు చెప్పకల్లా ఆయనకి. అట్లాగే రావశర్మ గారు ఇప్పుడే కలిసారు, నేను కూడా తప్పకుండా ఒకసారి గుడికి కూడా వస్తానండి తప్పకుండా. సో మరొకసారి ఎన్ని సంవత్సరాలు చేసినప్పుడు ఈ టోర్నమెంట్ తప్పకుండా మేము ఇన్వాల్వ్ అయ్యి ఇట్లాగే సపోర్ట్ చేస్తామని మరొకసారి చెప్తూ చేస్తాం. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం బాగా చేద్దాం. మీరైతే లైట్లు కూడా పెట్టి కోర్టుకి ఫ్లడ్ లైట్స్ పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ కోర్టు మెయింటైన్ చేసే వాళ్ళని ఏదో ఇంకొక 5-6 నెలలు పోతే వాళ్ళకి డెవలప్ అయితే వాళ్ళే లైట్లు పెడతారు. లైట్లు పెడితే ఇంకా బాగుంటుంది మనకి. లేదంటే నేను జేకేసీ కాలేజ్ వాళ్ళని అడిగి ఈసారి జేకేసీ కాలేజ్ అట్లీస్ట్ ఫైనల్ మ్యాచ్ అక్కడ పెట్టిన అన్ని మ్యాచ్లు ఇక్కడ ఆడుకుంటే సెమీఫైనల్స్ ఫైనల్ మ్యాచ్లు 2 మ్యాచ్లు అక్కడ ఆడుకున్నట్టు నేను ఏర్పాటు చేస్తానండి. నమస్కారం. ఈరోజు రాష్ట్ర స్థాయి అర్చక బ్రాహ్మణ పురోహిత సంఘం వారు నిర్వహించిన ఈ యొక్క క్రికెట్ పోటీలు చూస్తే చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతినిత్యం వాళ్ళు దేవుడు చేసే పూజల్లో కానీ అన్ని విషయాల్లో కూడా సమస్త జీవరాశులు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ వేదం చదువుతూ పారాయణం చేస్తూ ఉండేవాళ్ళు. ఒక ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఈ యొక్క ఎక్సర్సైజ్ సంబంధించి ఏదైనా చేయాలంటే ఎంతో ఆడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన చుక్కపల్లి రమేష్ గారు చెప్పినట్లు చాలా శారీరక దృఢత్వం అంటే మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉంది అందరికి కూడా. చాలా అద్భుతంగా ఆడారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా వీళ్ళు మ్యాచ్లు నిర్వహించాలి అని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం.